స్వరాష్ట్ర సాధకుడు సంక్షేమ పాలకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గులాబీ దళపతి జన్మదినం కావడంతో యావత్ తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. ఖండాంతరాల్లోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ మడ అడవుల్లో 10,000 మొక్కలు నాటి మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్రా కేక్ కట్ చేసి కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పారు. ఉద్యమ నేత జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గజ్వేల్లో గ్రీన్ ఛాలెంజ్ హరితసేన కోఆర్డినేటర్ చెప్ప్యాల రాజేశ్వరరావు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్లో మొక్కలు నాటారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పెద్దపల్లిలో కార్మిక నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో తబిత అనాథాశ్రమంలో బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు. నోముల భగత్ స్వయంగా రక్తదానం కూడా చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రాల్లోని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, మదిరాల, నూతనకల్తో పాటు పలు గ్రామాల్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం మహబూబ్ నగర్ చౌరస్తాలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరంతో పాటు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ రమణ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. టవర్ సర్కిల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మలక్పేటలోని అజాంపురా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి అల్పాహారం, పండ్లను పంపిణీ చేశారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా బాండ్లను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అందజేశారు. శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు పుట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్లో మెడికల్ కిట్లు, పండ్లు, టాబ్లెట్లు, బెడ్షీట్లు తదితర వైద్య సామాగ్రిని పంపిణీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత మన్నె కృషంక్ ఆధ్వర్యంలో పికెట్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి కేక్ కట్ చేశారు. ఓయూ క్యాంపస్లో బీఆర్ఎస్ వినేత ముఠాపోతల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరిగాయి. నాంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. గుడిమార్కాపూర్లోని హనుమాన్ ఆలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పూజలు చేశారు. కొండాపూర్లో బీఆర్ఎస్ నేత మారబోయిన రవికుమార్ ఏర్పాటు చేసిన కేసీఆర్ బర్త్డే వేడుకల్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు, రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్ గన్నమనేని తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్పై రాష్ట్ర నాయకులు మిద్దె సురేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పారు. తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్లాంటాలో అత్యంత వైభవంగా జరిగాయి. మలేషియాలోనూ కేసీఆర్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మలేషియా ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు మారుతి కుర్మా ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లండన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్కడి బ్రిడ్జి సమీపంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఒమన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఒమన్ ఉపాధ్యక్షుడు కొండేటి దేవేందర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్లోని అండాలస్ గార్డెన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపారు. అమెరికాలోని ఆస్టిన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు వెంకట్ గౌడ్ దూడల, శ్రీనివాస్ పొన్నాల ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని కేసీఆర్ ఆప్తమిత్రుడు రవి కోస్లా ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. గత 22 సంవత్సరాలుగా గోల్ మార్కెట్ ఏరియాలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. బే ఏరియాలో బర్త్డే వేడుకలు వైభవపేతంగా నిర్వహించారు. తెలంగాణ ఎన్ఆర్ఐలో తెలంగాణ జాతిపితగా కేసీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఏపీలోని విశాఖపట్నంలో తెలంగాణ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ గటిక అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైజాగ్ బీచ్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.